ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఉమ్మడి కడప జిల్లా జనసేనలో వర్గపోరు బయటపడింది. వివాదాస్పదంగా రైల్వే కోడూరు జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర వ్యవహారం అనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాతంశెట్టిపై రాజంపేట జనసేన ఇన్ఛార్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి తాతంశెట్టి ప్లాన్ చేశారంటూ కూడా హరిరాయల్ ఆరోపణలు గుప్పించారు. భూములు మద్యం కోసం ఏమైనా చేస్తాడంటూ కూడా విమర్శించారు. కడపలో తనను చంపడానికి రెక్కి నిర్వహించాడని కూడా హరిరాయల్ చెప్పారు. తాతంశెట్టిని కాపాడటానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కడప ఎస్పీకి ఫోన్ చేశారంటూ హరిరాయల్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార బలంతో అరవ శ్రీధర్ తాతంశెట్టి ఆగడాలకు అదుపు లేకుండా పోయిందంటూ హరిరాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను చంపితే కానీ చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించారు హరిరాయల్. గతంలో అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై పోలీసుల సమక్షంలోనే తాతంశెట్టి దాడి చేశారు. శెట్టి నువ్వేందో పెద్ద రెడ్డి నా వాడు అని కూడా అన్నా నిన్ను విను విను నువ్వు విను విను రే జమ్మలమడుగు రమ్మంటావా కోడూరుకు వస్తావా? ఒకటే మాట తప్పుడు మాటలొద్దు. జమ్మలమడుగు రమ్మంటావా కోడూరుకు వస్తావా? కడప జిల్లారా నువ్వు? అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నా పేరు కోనేటిశెట్టి హరిరాయల్, రాజంపేట జనసేన ఇన్ఛార్జ్. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న రాత్రి కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కడప ఎస్పీ వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ శ్రీ విశ్వనాథ్ నచికేతన్ సార్ గారికి కాల్ చేశాడు. ఎందుకు కాల్ చేశారు అంటే, నన్ను చంపడానికి వచ్చి మాటు కాసి ఇంతకు సీసీ కెమెరా ఫుటేజ్లు అన్ని పెట్టాం కదా, ఆ క్రిమినల్స్ కాపాడమని, ఆ క్రిమినల్స్ ను ఏమి అనొద్దని, ఆ క్రిమినల్స్ ను ఎవరైతే వచ్చి అటాక్ చేసి మాటు కాసి చేశారో దాని గురించి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎందుకు ఫోన్ చేశాడో, ఈ తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి నన్ను హత్య చేయడానికి కడపలో ఉన్న కొంతమంది చిల్లరగాళ్లతో కలిసి చేయడానికి చేశారో దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్దాం. వివరాల్లోకి వెళ్తే 26/11/2025 రోజున నా మీద ఇంటి దగ్గర కాపు కాసి కడప కోర్టు సందులో అటాక్ చేశారు. తర్వాత వన్ టౌన్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో కేసు కట్టారు. ఆ విచారణలో భాగంగా నిన్న ఎవరైతే నా మీద అటాక్ చేశారో వాళ్ళు నలుగురు దొరికారు. వాళ్ళు నలుగురు దొరికితే విచారణలో భాగంగా వాళ్ళ స్టేషన్కి తీసుకొస్తే వాళ్ళని కాపాడమని చెప్పి, ఆ క్రిమినల్స్ తప్పించమని చెప్పి అరవ శ్రీధర్, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎస్పీ కడప జిల్లా ఎస్పీ సార్ గారికి ఫోన్ చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది, ఇది చేపించింది తాతంశెట్టి నాగేంద్ర మరియు కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు. ఈ కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఇదేమన్నా వైసీపీ పార్టీ అనుకుంటున్నాడా? మనుషులు చంపేయడానికి, మన పెద్ద దస్తగిరిని చంపినట్టు నన్ను చంపేయడానికి. నేను ఈ మాట ఎందుకంటానంటే, పక్కా స్కెచ్ చేశారు. 3 రోజుల ముందే కడపలో దిగారు, ఒక లాడ్జీలో దిగారు. సాయిబాబా థియేటర్ దగ్గర ఉన్న రాఘవేంద్ర దాని పక్కన దిగారు లాడ్జీలో. అన్ని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కొన్ని కేసు విచారణలో ఉంది, కొన్ని మాట్లాడకూడదు. ఎందుకురా అంటే, ఇదంతా మనుషులు మాట్లాడింది, దించింది, మొత్తం షెల్ట్ హౌస్ లొకేషన్స్ అన్ని తీశారు. తాతంశెట్టి నాగేంద్ర తీసుకొచ్చి కొత్త చెక్కుతారు ఖచ్చితంగా. అలాగే కడప పాండ్రా రంజిత్, ఆ పాండ్రా రంజిత్ అనేవాడు, వానికి నాకు 9 years లేవు. వాని జోలికి ఫ్రెండ్స్ మీరు కూడా గమనించండి, నేను ఎవరి జోలికి పోవడం లేదు. ఈ పాండ్రా రంజిత్ అనే చిల్లరగాడు, వానికి నాకు మాట్లాడలేవు. ఏ రోజు వాని గురించి నేను పట్టించుకోలే ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి వాని సినిమానే. వాడు మనుషులు తాతంశెట్టి నాగేంద్ర గైడ్ చేస్తే మనుషులు మాట్లాడి
రాఘవేంద్ర హోటల్ సాయిబాబా థియేటర్ దగ్గర ఉన్న రాఘవేంద్ర హోటల్ పక్క లాడ్జీలో దించి రాత్రి అంతా మాటు వేసి ఎక్కడికి వచ్చాడు ఎక్కడెక్కడికి ప్లానింగ్ చేసి కత్తులు తెచ్చి పెట్టుకుని లాడ్జీలో మొత్తం సెల్ టవర్ లొకేషన్స్ మొత్తం తెచ్చారు. మాలో ఉదయం కాకుండా నైట్ అటాక్ చేయాల్సింది, నాతో ఎవరో ఒకరు ఇద్దరు నాతో ఉండడంతో మిస్ అయిపోయింది, చేశారు. వీడు శ్రీరామ వంశీ అనేవాడు ఉన్నాడు ఒకడు, వాడు గతంలో కూడా వాడు జేడీ లక్ష్మణ కలవాలని చెప్తే నేను పోయి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను వానికి. కానీ వాడు నాగేంద్ర మూత్రం తాగడానికి అలవాటు పడినాడు, లేదా రంజిత్ మూత్రం తాగడానికి అలవాటు పడినాడు, లేదా నాగేంద్ర గారు ఈల మూత్రం తాగడానికి అలవాటు పడ్డాడు. మొత్తం అందరూ కలిసి క్రైమ్ చేస్తే వాళ్ళని కాపాడమని చెప్పి నైట్ అరవ శ్రీధర్ గారు ఎస్పీ సార్కు ఫోన్ చేశారు. ఎస్పీ సార్ అనే వ్యక్తి గుర్తుపెట్టుకోరు శ్రీధర్ గారు, మీరు కనుక్కోండి కడప ఎస్పీ ఎలా అంటాడు. నువ్వు కాదు, ఆ దేవుడు వచ్చి ఫోన్ చేసినా ఎస్పీ సార్ ఏంటో. నాకు ఏం పనిరా ఇది? అందరం ఒకటే పార్టీలో చిన్న చిన్న గొడవలు జరిగి వదిలేసాయి, రాజకీయం విమర్శించుకుంటాంటావు, స్పెసిఫిక్ నువ్వు ఒకటి అంటావు నేను ఒకటి అంటావు, ఇన్ని సహజంగా పోతాంటే అన్ని పార్టీలు అందరూ అనుకునేది కదా, వాళ్ళంతా సంపించుకున్నారా? అసలు ఎవరు నీకు పలిగే నా కొడుకు? ఆ కొడుకులు దిక్కు చేశాను లేదు నా కొడుగా నీకు. నీ కొంప ఇంటికి ఏలానికి వచ్చిందిరా? ఒకడేమో పాస్బుక్ లో మోసం చేశాడు, కొంప ఇంటికి ఏలానికి వచ్చింది. తాగిపోతున్నా కొడుకా నువ్వు. తాగితే ఏం అవుతావో తెలియదు, ఎన్ని వీడియోలు వచ్చాయో నీ బయటికి తెలియదు.